గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న రైతులు కానీ, సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ మళ్ళా సుఖంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో అట్లా ప్రతి సంవత్సరం జరుపుకోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి. ఆ దేవుడు ఆశీస్సులతో అవుతారు. ఇప్పుడు దానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. సీనియర్ నాయకులైనటువంటి రామచంద్రయ్య కానివ్వండి, ఇంకో సీనియర్ నాయకుడైనటువంటి మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తాం. తప్పకుండా చేస్తారమ్మా. మొదట్లో ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో, ఇప్పుడుండే ఇన్ఛార్జ్ మీద అభిమానం కొద్దిగా కొంచెం బాధ ఉంటుంది. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కలిసి పనిచేస్తారు కూడా. సరే, నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. అల్టిమేట్గా ఏ పార్లమెంట్ సీట్ అయినా, ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు, వాళ్ళ ట్రాక్ రికార్డు, పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి. దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కనుండి పోయా. కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడిన లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చిరసాహిస్తాను. అవుతాయి. ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా 1-2 ఉంటే ఉండొచ్చు. అవుతాయి. పార్లమెంటు ఇంకో ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది. దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. సరే, మనం కొత్తగా శివరామ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండా, మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు, జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మనం చెప్పగలరా ఈ విధంగా, మా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని చెప్తున్నాం. అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం. ఎవరు వచ్చినా ఇబ్బంది పడతాం. మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా 1-2 ఉంటే ఉండొచ్చు. వస్తాయి. పార్లమెంటు ఇంకో ఏదన్నా 1-2 అసెంబ్లీలు ఉన్నాయి. అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది. దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. సరే, మనం కొత్తగా శివరామ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండా, మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు, జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మనం చెప్పగలరా ఈ విధంగా, మా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని చెప్తున్నాం. అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం. ఎవరు వచ్చినా ఇబ్బంది పడతాం. అది ఫస్ట్ నుంచి ఉందమ్మా. రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగానాలు ప్రజల్లో అందరిలో వచ్చినాయి. అవి కొత్తగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన ఇది లేదు. ఉన్నాయి, ఆ అనుమానాలు ఉన్నాయి. బట్ ఏమైనా మహానాయకుడు మన దూరం అయిపోయి ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ఆల్రెడీ వేసి ఉన్నారు కదా వాటి మీద. కొత్తగా ఇప్పుడు మనం మానాల్సిన పనే ఉంది. అరే ప్రతి పార్టీలో ఉంటాయమ్మా, సీటు రానోళ్ళు బాధపడటం అనేది సహజం. దానికి నడుస్తానంటూ నిరంతర ప్రక్రియ. వాళ్ళని పిలిచి మాట్లాడటం, వాళ్ళని ఓదార్చేది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రావటం ఇంపార్టెంట్. ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళీ
జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి కౌన్సిల్కో ఇంకో దానికో పార్లమెంట్కో రాజ్యసభకో పంపిస్తారని మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి, బీసీలకే కాదు బీసీలకి, ఎస్సీలకి, గిరిజనులకి, మైనార్టీస్కి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో కానివ్వండి, సీట్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసే కార్యక్రమం కానివ్వండి, అత్యధిక శాతం బీసీలకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల్లోకి వెళ్ళి తెలిస్తే మాట్లాడితే తెలుస్తుంది. ఇక్కడ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, ఎవరు చేశారండి బీసీలకి? 50% బీసీలకి, మహిళలకి, దళితులకి అన్ని స్థానాల్లో సీట్లు ఇవ్వటమే కాక మంత్రివర్గంలో కానివ్వండి అన్నిట్లో మేలు చేసింది మా ప్రభుత్వం. ఓకే.